నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో శ్రీ ఖాజా నాయపు రసూల్ దర్గాను సందర్శించారు. ఈఎంసీ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి దర్గాలో స్వామివారికి గలేబులు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెల్లూరు జిల్లాలో అనేక దర్గాలు ఉన్నాయని, వీటిలో ఏఎస్పేట దర్గా ప్రత్యేకమైనదని చెప్పారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు తమ కోరికలు తీరుతున్నాయని కూడా ప్రసిద్ధి చెందినట్లు తెలిపారు. దర్గాను అభివృద్ధి చేసేందుకు మంత్రితో చర్చించి అభివృద్ధికి శ్రీకారం చుడతామని తెలిపారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి. ఈ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో కూటమి ప్రభుత్వానికి ప్రజలందరికీ మంచి చేసే శక్తిని కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేసి అల్లా అనుగ్రహం కూడా ప్రతి ఒక్కరి మీద ఉండాలి, అందరికీ ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా కలిగించాలని చెప్పి, అలానే పంట పొలాలు, అలానే ఎవరైతే ఆవులు బర్రెలు అలానే గొర్రెలు పెంచుకుంటున్నారో ఆ వాళ్ళు కానివ్వండి అందరూ సమృద్ధిగా ఉండాలి, ప్రజలందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇవాళ ప్రార్థనలు చేయడం జరిగింది. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది, చాలా పవిత్రమైన స్థలము, ఇక్కడ ఏ ప్రార్థనలు చేసినా అవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి ఇప్పటి నుంచి కూడా ఉన్న ఓరవడి డెఫినెట్గా ఈ రోజున మేము చేపట్టిన ప్రార్థనతో అందరికీ మంచి జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో కూటమి ప్రభుత్వానికి ప్రజలందరికీ మంచి చేసే శక్తిని కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేసి